ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ విత్తనాల తయారీ గుట్టు రట్టు చేశారు అధికారులు. నకిలీ విత్తనాలు తయారు చేస్తున్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నకిలీ సీడ్స్ తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. దస్నాపూర్ ఏరియా రామ్నగర్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూం బ్యాక్ సైడ్ లో ఓ గోదాంలో అక్రమంగా నకిలీ విత్తనాల ప్యాకెట్లను తయారు చేస్తున్న ముఠాను గుర్తించారు అధికారులు. విజిలెన్స్ అధికారుల సమాచారం మేరకు పోలీసులు, అగ్రికల్చర్ జిల్లా అధికారి పుల్లయ్య, డీఎస్పీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో గోదాంపై దాడులు నిర్వహించారు. నకిలీ విత్తనాల రాకెట్ ను బట్టబయలు చేశారు. లక్షల రూపాయల నకిలీ విత్తనాలు ప్యాక్ చేసిన ప్యాకెట్లను సీజ్ చేశారు. నకిలీ పత్తి విత్తనాలను ఆకర్షణీయమైన బ్రాండెడ్ ప్యాకెట్లలో నింపి ఆదిలాబాద్, ఉమ్మడి జిల్లాలతో పాటు మహారాష్ట్రకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు అధికారులు. లూజ్ విత్తనాలను గోదాంలో కూలీల ద్వారా బ్రాండెడ్ కంపెనీల పేరిట విత్తనాలు తయారు చేసి రైతులను మోసం చేస్తున్న కేటుగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. మీనాక్షి, పాండురంగ, J16, బోల్గాట్, ఉడమి వివిధ రకాల బ్రాండెడ్ కంపెనీల పేరిట బ్రాండెడ్ ప్యాకెట్లలో నకిలీ విత్తనాలు ప్యాక్ చేస్తూ ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు ఎంక్వైరీలో తేలిందన్నారు అధికారులు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 518 షాపుల్లో 8 లక్షలకు పైగా పత్తి సీడ్స్ ప్యాకెట్స్ అందుబాటులో ఉన్నట్లు చెప్పారు అగ్రికల్చర్ జిల్లా అధికారి పుల్లయ్య. దయచేసి లైసెన్స్ కలిగిన షాపుల్లోనే విత్తనాలు కొనడంతో పాటు రిసిప్ట్ కూడా తీసుకోవాలని సూచించారు. లైసెన్స్ లేని కంపెనీలో కొని మోసపోవద్దని జిల్లా రైతులకు సూచించారు అధికారులు.